పాపాగ్ని జలనం పీత్వా సర్వ పాప నివారిణి అంత్యకాలే చ కైలాస గచ్చాయ శివదర్శనం. ఆ కైలాసానికి వెళ్ళి భగవంతుల్లో ఐక్యమైనటువంటి ఐక్యమయ్యే పుణ్యము ప్రాప్తిస్తుంది. సమస్త పాపమును తొలగింపబడి ఆ పరమేశ్వరునిలో ఐక్యము కలిగించే జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యే పుణ్యము సిద్ధిస్తుంది. ఈ పాపాగ్ని నదిని స్వీకరించి తీర్థము స్వీకరించి స్నానము చేసినటువంటి పరమభక్తులకు ఇక జన్మ ఉండదు ఉండదు ఉండదు. ఇది సత్యము. స్వామి, ఈ శ్లోకములు ఎక్కడ ఉన్నాయని మీరు ప్రశ్నించవచ్చును. ఇది నేను స్వయంకృతంగా రాసినటువంటివి కావు సుమా. ఒకరోజు సంధ్యా సమయంలో పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ గుహ నుండి బయటికి వచ్చేసి ఆ పాప